సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇడియట్ దరిద్రం పట్టినట్టు పట్టిండు కేసీఆర్ నా కొడుకు. తెలంగాణకు నువ్వు ఒక్కసారి నాకు గలువు కొడక, నీ ముక్కు జక్కి నీ ముక్కులన వద్దులే, బూతులు వస్తున్నాయి. అస్సలు మాట్లాడ వానంతా దరిద్రం నా కొడుకు ఇవ్వలేడండి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. తెలంగాణలో లాక్డౌన్ ఓపెన్ అయినాక స్టార్ట్ అయినా ఏంటి తెలుసా? వైన్స్లు, బార్లు తాగండి, రోడ్డు మీద పడినండి. వాయు వరుస లేకుండా ఎవరైనా చంపేయండి. దొంగ బామ్మర్ది, అరే నువ్వు ఒక్కసారి నాకు గలువురా. నీ హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఎమ్మెల్సీ నిజామాబాద్, లేకపోతే డీజీపీ మహేందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మణ్, అసెంబ్లీ స్పీకర్, ఎనీవన్, ఐ విల్ నాట్ కేర్. My name is the Sheikh Ahmad Pasha. This food is munding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play. My proper than Warangal. This time Hyderabad, the king of the king. Gap you will be come to the any law and order, crime, CBI, CID, enforcement department, anyone member come. ఇక్కడ వస్తే నా 2 చేతులు, 4 వస్తాయి, 2 రౌతులు, 2 ముళ్ళు. సినిమా బిరబిరా ఉంటుందిరా సాలే. ఎందుకు బట్టే తెలంగాణకు నీ తల్లి 9 రోజులు ఎవడు ఉపవాసం ఉంటాడా సాలే? 9 రోజులు ఎవడన్నా ఉపవాసం ఉంటాడా? నువ్వు ఉంటావా? అంటే అది రామ్ 9 రోజులు కొడుక. ఎంతమంది స్టూడెంట్ చచ్చిపోతే నువ్వు సీఎం అయినావు, వాళ్ళ శవాల మెట్ల మీద నువ్వు సీఎం అయినావురా బామ్మర్ది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నాకు గలువురా నా కొడక, నిన్ను కొట్టకుండా తిట్టకుండా చంపేస్తా. ఎందుకు కేసీఆర్ అంటే అంత కోపం ఎందుకు నీకు? ఇంటర్ చదివినోనికి ఉద్యోగం రాదు, 7th వెళ్ళడానికి ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకు బే బామ్మర్ది? అంతేగా. నువ్వు ఎప్పుడు చదివినావు? 81. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అసలు? ఆ బామ్మర్ది లేడు. ఏదో తేడా. మరి అప్పుడు ఎవరున్నారు నీ ఉద్యోగాలు వచ్చేటప్పుడు? కాంగ్రెస్. బట్ వన్ థింగ్ యార్, నా మనసు కాలుతుంది, అందుకే నేను తిడతా. నా బొచ్చొక్కటి ఏం బిక్తాడో బిక్కువను. ఐ విల్ రెడీ. ఇంత చదువుకున్నారు కదా మరి ఇప్పుడు దాకా ఏం సాధించారు మీరు? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, వాళ్ళందరినీ తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిడుతున్నారా? బిడ్డ అందరి పెళ్లి చేసిన 2 ఎకరాల పొలం వరంగల్లో 2 కోట్ల ప్రాపర్టీ. నా కొడక అల్లకెళ్ళి 1 ఎకరం మీద నిన్ను మర్డర్ చేసి పడేస్తాడు ఎవడైనా. చాలు, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. 1 కోటికి ఎవడైనా చంపేస్తారా నిన్ను? మరి 3 కొడుకులు మిమ్మల్ని అలా రోడ్డు మీద వేసారా? నాకు పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఫాతిమా మంచిదమ్మా, దేవత. 2 కొడుకులు వేస్ట్, కానీ నా పెద్ద కొడుకు అమాయకుడు. కరెక్టే కదమ్మా. నా ఫాతిమా, నా కోడలు నన్ను ఒక తండ్రి కంటే ఎక్కువ చూస్తుంది అయ్యా. మరి ఇప్పుడు ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నావు? అంటే అది రామ్ టైం పాస్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ టైం పాసా? జడ్జరికా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ఎందుకని? లేబర్ స్టార్ కొడుకు గనుక. రెబల్ స్టార్ కొడుకు కనుక ప్రభాస్ అంటే ఇష్టం. బాహుబలి. ప్రభాస్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం? వర్షం. ఏ సాంగ్, ఏ పాట? నా పాట పాడుతున్నమ్మా. పాడు. వస్తనంటివి నాతో వస్తనంటివి, ఉంటనంటివి నాతో ఉంటనంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు?
అంటే నీకు లవ్ ఫెయిల్యూర్ ఉందా? లవ్ మ్యారేజ్ నాది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. లవ్ మ్యారేజా? అబ్బో, ఎట్లా మీ ప్రణాళిక చెప్తావు మరి? ఈ పార్క్ ఉందా, దీని అవతల ఏ పార్క్? మన కృష్ణకాంత్ పార్కా? ఇదిగోండి సార్, కృష్ణకాంత్ పార్క్ అవతల ఒక కాలువ పోతుంది, అక్కడ చిన్న సాయిబాబా కూడా ఉంటుంది, అక్కడ ఉంటుంది నా మిస్సెస్. ఏం చేస్తుంటది? ఏం లేదు, పట్టుగానే ఉంటది. కాకపోతే ఈ వయసులో నా భార్యకు నేను అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఎందుకు? నా బిడ్డకు 3 కొడుకులు, ఒక బిడ్డలు, ఒక పాప. ఆమె 15,000 జీతం నా బిడ్డకు. ఆ పిల్లలను చూసుకుంటే ఇంటికాడ ఉంటది. నేను అవసరం లేదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఎందుకు తెలుసా బాబు? ఎందుకు? ఒక మంచి మనిషిని ఎవరైనా మోసం చేస్తారు. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మూర్ఖుని దగ్గరికి ఎవడు పోడు, ఎందుకంటే వాడు మూర్ఖుడు అని తెలుసు. దట్స్ ఇట్ బేబీ. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా? పిల్ల కాలు. జీవితంలో ఏం సాధించాలనుకున్నాను? ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఆరు మర్డర్లు చేసిన వాడు చెప్పింది నీకు ఇట్లా మాట్లాడతావా? మైకి మాట్లాడుతురా, ఎవడబడతాడు నేర్చినావు. ఎవరిని చంపినావు? నా సొంత బామర్ది ఫస్ట్ మర్డర్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఒకటి 5గురిని ఘోరంగా, అంటే ఘోరంగా, అతి ఘోరంగా నరికి చంపిన. ఎందుకు తెలుసా? ఎందుకు? నేను చంపేటప్పుడు ఎవడన్నా చూసిండనుకో, నీ ఇంటికి వచ్చి నేను చంపుతా అంట. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? దెబ్బ పోలీస్ స్టేషన్ కాదు కదా, కోర్టు దానికా కూడా రాడు. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. సాక్ష్యం చెప్పడానికి అంత క్రిమినల్ బ్రెయిన్ నాది. అంత చేసినావా? జడ్జరిక. మరి పోలీసులు ఏం చేయలేదా నిన్ను? నా దగ్గరికి రారమ్మా. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్, తెలంగాణ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నీ క్లాస్మేటా? అవునా? ఏ కాలంలో? 81లో. 81లో? ఏ స్కూల్లో, ఏ కాలేజ్ లో? ఆంధ్ర విద్యాభివర్ధిని, ఫుల్ ఫామ్ తెలుసా? ఆంధ్ర విద్యాభివర్ధిని, లక్ష్మణ్ థియేటర్ ఆపోజిట్, వరంగల్. ఎనీ డౌట్? డౌట్లు చాలా ఉన్నాయి. మరి అడుగు, నువ్వు, నేను చెప్తా, ఆన్సర్ ఇస్తా కదా. డౌట్లు చాలా ఉన్నాయి. మరి ఇంత ప్రపంచం గురించి చెప్తున్నావే, ఈ ప్రపంచంలో నువ్వేం సాధించాలనుకున్నావు? ఇంకొకరిని చంపుతా. చంపేం చేస్తావు? వాని అయ్యవా గుణపటం కావాలి. ఎందుకు తెలుసా? కన్నందుకు తల్లిదండ్రికి ముద్ద అన్నం పెట్టని నా కొడుకులు ఈ భూమికి బరువు. ఈ భూమికి బరువు. ఎవరు పెట్టట్లేదు? కొడుకులు. కొడుకులు అంటే ఎంత ఖర్చునా మరి నీకు? 3 కొడుకులు. ఎందుకమ్మా? నేను చెప్తున్నా కదా, నా పెద్ద కోడలు, నా పెద్ద కొడుకు మంచోళ్ళు. ఈ పార్క్ ఉందా? ఈ సమాజం మారాలంటే ఏం చేయాలి? చంపేయాలి అంతే. ఎవరిని? సీఎం గాని తాగబోతు బామర్ది. తాగబోతు బామర్ది వేసేయాలి అంతే. మరి ఎవరు వస్తే బాగుపడుతుంది సమాజం? కాంగ్రెస్ ఇప్పటికైనా భారతదేశానికి హస్తం. నీ కాలంలో కాంగ్రెస్ మరి అంటున్నావు కదా, మరి ఆ కాంగ్రెస్ ఏం చేసింది నీకు? కాంగ్రెస్ 90 రూపాయల పెన్షన్ ఇస్తే 90 రూపాయలతో బతికిండు. ఇప్పుడు నేను 2,000 రూపాయలు అడిగినోడు ఎవడు బే? ఎవడన్నా ఇవ్వని అడిగిండా? పెన్షన్ ఆసరా నేను చెప్పాను, 2,000 రూపాయలు ఇస్తాను బామ్మర్ది. మా నెత్తి మీద మా చేయి పెడతాను. అంటే ఇప్పుడు పింఛన్ వస్తలేదా? నేను రాపియా. ఎందుకు రాపియావు? వాడు సీఎం గా ఉన్నంత వరకు నేను రాపియా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. కేసీఆర్ గాని ఎప్పుడు చంపాలని జడ్జరిక మీద ఉన్నా. మరి తెలంగాణ మొత్తం కేసీఆర్ అంటుంటే నువ్వేంది కేసీఆర్ మీద అంత మండి పడుతున్నావు? నీదేది ఏపీనా లేకపోతే తెలంగాణనా? తెలంగాణ పక్క వరంగల్. అంతేగా శివనగర్ రౌడీ షీటర్ ఏరియా. పిల్లనియరు, పిల్లని చేసుకోపోరు. రాడు ఇదైతే బ్యాండోడు ఉండడు. ఏదో తేడా. మరి నీ లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఒకటమ్మా చెప్పు. జీవితంలో లవ్ చేయడానికి కూడా గట్స్ ఉండాలి. చేసిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండాలి. కరెక్టే కదమ్మా. డబ్బు ముఖ్యం కాదు,
అందరికి అది శాశ్వతం కాదు. లవ్ అందరికి దొరకదు బాబాయ్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. ఇంత మంచి పాట పాడుతుంటే అసలు అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుపడతారా, లేకపోతే పెద్దలు చేసిన పెళ్లి బాగుపడతారా? పెద్దలు చేసిన పెళ్లి బెస్ట్ అమ్మా. పెద్దలు చేసిన, మరి ఇప్పుడు దాకా ప్రేమ దోమ అన్నావు. నా అభిప్రాయం అది. అభిప్రాయం ఉంది, నాకెవరికి ఏం బాబాయ్. అంతేగా అంతేగా. ఇప్పుడు నీ మనసులో ఏమున్నది నాకు ఎరకనా? నువ్వు అడిగినావు కనుక నా మనసులో మాట చెప్పిన. ప్రేమ దొరకడమే కష్టమయ్యా. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైసా పిచ్చెకించారు. ఇది చాలా హైయెస్ట్. ఇది నీ లవర్ పేరేంటి? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. వాళ్ళ అమ్మ నాన్న పెట్టి నా పేరు సందాని, నేను పెట్టుకున్న పేరు ఆసియా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఏమైనా పెట్టినావు పేరు? నా పేరు షేక్ అహ్మద్ పాషా మేడం. మీరేం చదువుకున్నారు? ఇంటర్ 81. ఇంటర్ 81లో చదువుకున్నారా? కానీ ఒక్కటి పాప, నేను నిన్ను అడిగిన నేను ఆన్సర్ ఇచ్చాను. నేను ఒక్కటి అడిగితే మీరు చెప్తారా? అంటే అది రామ్ చెప్పు. ఈ ప్రపంచంలో ఏది గొప్ప చెప్పమ్మా. ఏది తీపి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీపి ఏంటి చెప్పు. ప్రపంచంలో అన్నిటికన్నా తీపి మనిషి బుద్ధి. అంతేగా అంతేగా. అది మారితే ప్రతి ఒక్కటి బాగుపడుతుంది. కాదు, ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నేను ఒకటి చెప్తాను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. ఈ 8 మంది కలిస్తే ఒక తాగుబోతు సీఎం బామ్మర్ది గుర్తుకొస్తాడు. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అవునా? అంతే. ఎటైనా నేను సీఎం గానే చంపేస్తా. 1 కోటి రూపాయలు ఇస్తావా? ఒకటి చెప్పింది నీకు, ఇట్లా మాట్లాడతావు మైకి ఇట్లా మాట్లాడుతురా. ఎవడబడతాడు ఊరు నేర్చినావు. డౌట్ లేదు, నో డౌట్. జైల్లో పోయినా ఫుల్ సెక్యూరిటీ. ఎట్లుంటది మరి మనతోని? 24 hours ఫుల్ సెక్యూరిటీ, ఫుడ్ అండ్ బెడ్ ఫ్రీ. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. దగ్గినా తుమ్మినా టాబ్లెట్. అంతేగా అంతేగా. తర్రమని తీసుకుపోతారు దేంట్లో. అంటే నువ్వు చంపినా కూడా చూస్తూ ఉంటారంటావా? ఒకటి పాప, జైల్లోకి తీసుకుపోయి నీకు ఏసీ టాబ్లెట్స్ ఇచ్చి భోజనం పెట్టి నేను బాగా మంచిగా చూసుకుంటా. కసబ్గాడు ఎరికేనా నీకు? కసబ్గాడు మరెవరు? తాజ్ మహల్ హోటల్ బొంబాయిలో కబ్జా పెట్టిన కసబ్ నా కొడుకు తీవ్రవాది. వాడు గను తీసి కలిస్తే సుమారు 200 మంది చచ్చిపోయారు. వాడిని 4 సంవత్సరాలు జైల్లో పెట్టి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఆ తర్వాత వాడిని ఊరేసిండు. మన తమ్ముడిని అనుకో. జింబాబ్వే సినిమా చూసిలా? గాడ్ ఫాదర్ సినిమా చూడు. సల్మాన్ ఖాన్ గా వెళ్ళినంత వరకు బాయ్ బేబీ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ తీసుకపోయి చంపేయగా. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి.